విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను బోధించాలని చెప్పి చిన్నపాటి వ్యాసం రాశారు. పివి రమణ నాయక్, ఉపాధ్యాయుడు, ఎంపీపీ స్కూల్, పిఎస్ తాండే, కారంపూడి, పల్నాడు జిల్లా. చాలా అద్భుతంగా ఉంది. వివిధ రకాల దేశాల స్వభావం వివిధ రకాలుగా ఉంటుంది. ఈ విధంగానే భారత స్వభావం ఆధ్యాత్మికత. అందుకనే మన విద్య విలువలతో కూడి ఉంటుంది. ఎంత పెద్ద దేశమైనా సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పటికీ అక్కడ విలువలు లోపించినట్లయితే ఆ దేశానికి పతనం తప్పదు. ప్రపంచంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయమైన తక్షశిల మన అఖండ భారతంలోనే ఉండేది. ఎన్నో దేశాల నుండి అభ్యసించడానికి విద్యార్థులు వచ్చి ఇక్కడ విలువలతో కూడిన విద్యను అభ్యసించిన సందర్భాలు ఉన్నాయి. మన దేశ గురువులకున్న ప్రత్యేకత ఇది. నేడు మన సమాజంలో విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించలేకపోతే రాబోయే సమాజం అతిపెద్ద ఉపద్రవాన్ని ఎదుర్కొంటుందని నేడు మేధావులు గ్రహిస్తున్నారు. నేడు సమాజంలో అన్ని రంగాల్లో విలువలు పతనం అవుతున్నాయి. ఇవి కేవలం వ్యక్తుల్లో వచ్చిన మార్పుల వలన జరుగుతుంది. ఒక వ్యక్తి నుండి ప్రారంభమై మార్పు అతని ఆలోచనల నుండి ప్రారంభమవుతుంది. ఆ ఆలోచనే ఆచరణంగా మారుతుంది. ఆచరణ అలవాటుగా, అలవాటు స్వభావంగా, ఆ స్వభావమే వ్యక్తిత్వం. ఆ విలువలతో కూడిన వ్యక్తిత్వమును బోధించడానికి గురువులు మార్గదర్శకులుగా ఉంటారు. గురువులు ఈ విలువలను బోధన ద్వారా మాత్రమే నేర్పించగలరు. విద్య ప్రధాన లక్ష్యం విలువలను బోధించడమే. కానీ ఇది అర్థం చేసుకోలేని తల్లిదండ్రులు గురువుల దగ్గరకు వచ్చి మార్కులు, ర్యాంకులు మాత్రమే అడుగుతున్నారు. ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా మా పిల్లలకు విలువలు నేర్పించండి, సంస్కారం నేర్పించండి అని అడగటం లేదు. సంస్కారం అభివేన సాక్షరో రాక్షసో భవేత్ అంటే సంస్కారాలని అక్షరాస్యుడు రాక్షసునితో సమానం. అమెరికా అధ్యక్షుడైన అబ్రహం లింకన్ తన బిడ్డకు కష్టపడే తత్వం నేర్పించమని గురువులను కోరాడు, కానీ మార్కులు కాదు. తల్లిదండ్రులు విద్యార్థులకు కష్టపడే విధానం నేర్పించక నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు పోటీలో నిలబడలేక తల్లిదండ్రులే పిల్లలను భుజాలపై మోస్తూ పరిగెడుతున్నారు. దీనివల్ల పిల్లలు స్వయం శక్తిపై కాకుండా తల్లిదండ్రులపై ఆధారపడే విధంగా తయారై ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు రాకుండా, సమాజం పతనం చెందకుండా తల్లిదండ్రుల సమావేశంలో విలువలు, విద్యను ఉపాధ్యాయులు బోధించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఉపాధ్యాయులు చాలా స్వచ్ఛయుత వాతావరణంలో తల్లిదండ్రులతో పూర్తి స్థాయిలో మమేకమై కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాక పిల్లల గురించి వివరించగలిగారు. రాబోయే రోజుల్లో పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు మార్పులు ఆశిద్దాం. చాలా అద్భుతంగా ఉంది కదా.